ముని మరలా ఇట్లా చెప్పాడు. ఓ మునిందులారా మరి యొక్క చెప్తున్నాడు. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్నతల్లి వల్ల చూస్తూ రాజ్యపాలన చేయుచును. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునికి పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చే మార్గంలో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారి వ్రతం చేస్తుండ చూచి మనోగర్వంతో అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేయకుండా వెడలిపోయారు. తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఎంచి మరలా పూజాస్థానంలో పోయి అందరూ భక్తితో ప్రసాదం భుజించింది. రాజు ఆ ప్రసాదం భుజింపక తన నగరంలోకి వెళ్ళిపోయారు. అందులో సత్యనారాయణ స్వామి రాజుపై ఆగ్రహం వచ్చారు. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయి సకల సంపదలు అరిగిపోయాను. క్రమంగా దరిద్రం సంభవించాను. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమైంది. ఇది అంటే పిలిచి రాజు తనను తలపోతున్నాడు. ఆ గొల్లలు ఇచ్చినారని నీచంగా భావించి స్వామి ప్రసాదం భక్షింపక తిరస్కరించింది. అందుచే సత్యదేవునికి నాపై ఆగ్రహం కలగడం వలన నాకు ఇది స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించాను. పిదప రాజు మరలా ధనవంతుడై సకల కష్టంలో విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతుకున్నంతకాలం సుఖంగా ఉండి అంత్యంలో స్వర్గంలోకి పోయినవాడై మహాప్రభావమైన ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించినో, ఎవరు ఈ కథలను భక్తితో విధులో వారు ధనవంతులకు. బంధనంలో పొందినవాడు విముక్తి పొందిన భయగ్రస్తునికి భయంకరుడు. సకల అభీష్టంలో పొందిన వారి అంత్యంలో స్వర్గంలోకి ప్రాప్తి పొందుదు. కావున సత్యనారాయణ వ్రతం ఆచరించిన మానవుడు సర్వ విధంగా దుఃఖం నుండి విడవబడు. కనుక సత్యనారాయణ వ్రతం చేయవలసిన ఆవశ్యకతను, వ్రత విధానమును, వ్రతం యొక్క మహత్యమును, అందువల్ల లభించే ఫలితమును వివరించింది. కలియుగ సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగ సత్యనారాయణ స్వామి కొందరు సత్యేశ్వరుడు, కొందరు సత్యనారాయణ, కొందరు సత్యదేవుడు అని పిలుచుకుంటున్నారు. సనాతనుడు హరి కలియుగంలో అనేక అవతారం రూపంలో పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీరుతున్నారు. వ్రతం చేయటం శక్తి లేకున్నా ఎవరైనా ఈ వ్రతం చేస్తున్న సూచనను భక్తి శ్రద్ధలతో కథ వినను. సత్యదేవుని అనుగ్రహంలో సకల కష్టములు తొలిపోను, సకల సంపదలు కలుగును. ఇది స్కాత ప్రాణ రేవకనే సత్యనారాయణ వ్రతకథ పంచమోధ్యాయ సమాప్త. అక్కడ పూలే నమస్కారం.